ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. మాత మహాసరస్వతే నమః. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తే నమః. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులందరికీ కూడా జగన్మాత శ్రీ చక్రస్వరూపిణి పార్వతీమాత ఆశీస్సులు తెలియజేస్తూ శ్రీ శోభకృత నామ సంవత్సరం అంటే 2023లో ఉన్నాం. త్వరలోనే 2024లోకి ప్రవేశించబోతూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సంవత్సరంలో ఈ యొక్క వార్షికంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, రాబోయే ఈ యొక్క 2024 సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి, మనకి శుభముహూర్తాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఎన్ని రోజులు ఉన్నాయి, అసలు ఈ యొక్క సంక్రాంతి పురుషుడు ఏ విధంగా వస్తున్నాడు, ఇవన్నీ కానీ మనం గమనించినట్లయితే ద్వాదశ రాశుల వారికి 2024 సంవత్సరం కొంచెం గడ్డు కాలంగా చెప్పవచ్చు. ఎందుకనగా ద్వాదశ రాశుల వారందరికీ కూడా చెప్పవచ్చు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చికము, ధనస్సు, మకరం, కుంభం, మీనం ద్వాదశ రాశుల వారికి సూర్యభగవానుడు, చంద్రుడు, అంగారకుడు, తదుపరి బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని భగవానుడు, రాహువు, కేతువు గ్రహాలు గ్రహ మార్పిడి జరగటం అయితేమి, గ్రహములు ఒకదానిలో ఒకటి అంటే మార్పిడి వల్ల అనేక రకాల సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం. ముఖ్యంగా వ్యవసాయ పరంగా చూసినట్లయితే వ్యవసాయ పరంగా ఒడిదుడుకులు వచ్చే అవకాశము. 2 వ్యవసాయ ఫలాభివృద్ధి అంటారు. వ్యవసాయం మనం ఇంటికి వచ్చినప్పుడు వచ్చే ఫలాభివృద్ధి, అనుకున్నంత స్థితి రాకపోవటం. ధాన్యం ధనం పరంగా మనం చూసినప్పుడు ధనపరంగా తగ్గటము. అంతేకాకుండా ముఖ్యంగా వ్యాపారస్తులకు కూడా కొంచెం గడ్డుకాలమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటారని, ఉద్యోగంలో ఉన్నటువంటి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవటం, ఉద్యోగంలో ఆటుపోట్లు వచ్చే అవకాశం, అనేక రకాల నిందలు, తద్వారా ప్రమోషన్ల మీద ఇబ్బందులు రావటం, ప్రమోషన్ల ద్వారా ఇబ్బందులు వచ్చినప్పుడు పై అధికారులు కలిసినప్పుడు కూడా అనేక రకాల సమస్యలు కొని తెచ్చుకోవటం, అటు ధనపరంగా కానీ ఇటు మానసిక పరంగా కానీ ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఉద్యోగస్తులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవటం. తదుపరి సంతాన పరంగా కానీ మనం గమనించినట్లయితే సంతాన పరంగా కూడా ఎక్కువ మందికి ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నాగదోష ప్రభావం అనేది ఎక్కువగా ఉండటం వల్ల వీరికి అనేక రకాల సమస్యలు కూడా తెచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకుంటారని. ఎందుకంటే సంతాన పరంగా ఎందుకు చెప్తున్నా అంటే జాగ్రత్తలు, గురువు యోగకారకుడు అంటే సంతాన కారకుడు ఎవరంటే గురువు. గురుస్థానంలో రాహువు ఉన్నందువల్ల తద్వారా యొక్క స్థితి వల్ల సంతానపరంగా సమస్యలు అంటే అబార్షణలు జరిగే అవకాశాలు కానీ, గర్భం నిలబడకపోవటం, అంతేకాకుండా గర్భస్థాన పరంగా ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఈ యొక్క గర్భస్థాన ఇబ్బందులు జరుగుతున్నటువంటి వారు ఒక బ్రాహ్మణోత్తమునికి కానీ, ఒక గురువునికి కానీ, ఒక గోమాతకి కానీ, గోమాతకమైనది గ్రాసము సమర్పించడం మన శక్తి మేర. ముఖ్యంగా గోశాలలు ఉంటాయి అక్కడక్కడ, లేదా ఎక్కడైనా బజార్లు తిరుగుతున్న గోవులకైనా సరే అంత గ్రాసమును ముఖ్యంగా మనం బజార్లు తిరిగేవాటికన్నా కూడా గోశాల ఎక్కడైతే ఉంటుందో అక్కడ గోవులు సంరక్షణపడుతూ ఉన్నాయి కాబట్టి వాటికి అంత గ్రాసాన్ని సమర్పించడం కానీ, నవధాన్యములకు ప్రతికరమైన నవధాన్యములు తీసుకువెళ్ళి సమర్పించడం కానీ చేసిన ద్వారా ఈ యొక్క సంతానపరంగా జరిగే ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం కొంతలో కొంత మంచి జరుగుతుందని ముఖ్యంగా తెలియజేస్తూ, తదుపరి ముఖ్యంగా వైవాహిక జీవిత పరంగా కూడా తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని. ఎందుకంటే వైవాహితంగా కూడా భార్యాభర్తల మధ్య అనేక రకాల దాంపత్య సమస్యలు రావటం, సంతానలేమి, దాంపత్యలేమి, అనేక రకాల కారణాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవటం. వీటన్నిటికన్నా కూడా ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే చదువుకున్నటువంటి విద్యార్థులు విదేశాలకు వెళ్ళే వాళ్ళు చాలామంది వెళ్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం మరీ ముఖ్యంగా ఎక్కువ మంది బయటకు వెళ్ళే అవకాశం ఉంది. కానీ వారు జాగ్రత్తలు తీసుకోవాలి. బయటకు వెళ్ళిన తర్వాత మన పరిస్థితి ఏంటి, ఆలోచన స్థితి ఏంటి, మనం అసలు ఏ పని మీద మనం బయటకు వెళ్ళాం, విద్య కొరకు వెళ్ళాం, విద్య మనకు ఉపయోగపడుతుందా లేదా, ఆ విద్యను మనం ఎంతవరకు వినియోగించుకుంటున్నాం, ఆ విద్య ద్వారా మనకి ఏ విధమైన జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటున్నాం. ఒక ఉద్యోగం అనే పరిగెత్తడమే కాకుండా విద్యను నేర్చుకొని విద్యతో పాటుగా వినయంతోటి మనకి వినయం నేర్పాలి, ఒక మంచి జీవితాన్ని ప్రసాదించాలి. కాబట్టి తద్వారా ఒక మంచి ఉన్నత స్థితికి వచ్చే విధంగా మీకు ఆలోచన సరళి పెంపొందించుకుంటారని, వ్యసన దోషముల నుంచి మీరందరూ కూడా బయటపడాలని. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితుల్లో మనం గమనించినట్లయితే ఈ యొక్క 2024 అనేది యువకులకు ఎంతో ముఖ్యమైనది. ముఖ్యంగా నూనోగు మీసములు వచ్చి అనేక రకాల ఆలోచనలతో బయట అడుగు పెడుతున్న వారందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ బయట ప్రపంచంలో ఏ విధంగా నడుచుకోవాలో తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానాన్ని బట్టి వారిని అనుసరించి కానీ మీరు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, వారి యొక్క ఆలోచన విధానాన్ని కానీ మీరు సమృద్ధించుకున్నట్లయితే, అంతేకాకుండా ఒక గురుమార్గాన్ని కానీ మనం ఎంచుకున్నట్లయితే ఈ 2024 సంవత్సరం ఒక మంచి జీవితాన్ని తప్పకుండా ప్రసాదిస్తుందని. అలా కాకుండా మన వ్యసనాల జోలికి కానీ వెళ్ళినట్లయితే జీవితంలో అనేక రకాల సమస్యలు కూడా కొని తెచ్చుకుంటారని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తూ, బయటికి వెళ్తున్నటువంటి వారందరికీ కూడా యువకులందరికీ కూడా ఒక గురువుగా నేను జాగ్రత్తలు తెలియజేస్తూ ఈ 2024 ఒక మంచి జీవితాన్ని మీకు ప్రసాదించాలని కోరుకుంటూ, తదుపరి
ఉద్యోగ పరంగా కూడా మనం జాగ్రత్తలు తీసుకుంటారని భావిస్తూ అనేక రకాలుగా మనం ఈ విధంగా చూసాం. విద్య, ఉద్యోగము, వివాహం అన్ని రకాలుగా అయిపోయింది. ఇప్పుడు మనం ఒక రాజకీయ పరంగా కూడా ఒత్తిడిలకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా సరైన జాగ్రత్తలతోటి సరైన నిర్ణయములు తీసుకొని, ఎందుకంటే ఈ యొక్క భవిష్యత్తు ఈ యొక్క 2024 కొంచెం అంతా కూడా అగమ్యగోచరమైన స్థితికి కారణమవుతుంది. కాబట్టి ఎందుకంటే ద్వాంక్ష నామంతోటి ఈ యొక్క సంక్రాంతి పురుషుడు ప్రవేశిస్తున్నాడు. కాబట్టి తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని, తీసుకుంటారని భావిస్తూ, ఆశిస్తూ, తెలియజేస్తూ ఈ 24వ సంవత్సరంలో వీలైనంత వరకు రాజకీయంగా ఉండేవారందరూ కూడా ఏదైనా ఒక దివ్యక్షేత్రం, అమ్మవారి క్షేత్రంలో కానీ, రాహుకేతులకు సంబంధించిన క్షేత్రంలో కానీ, శని భగవాన్ క్షేత్రం ఎక్కడైతే ఉంటుందో అటువంటి దివ్యక్షేత్రాలకు వెళ్ళి అర్చించి ఆ స్వామివారి కృపకు తప్పకుండా ఆశీస్సులు తీసుకొని ఒక మంచి విజయాన్ని మీరు చేకూర్చుకుంటారని, ఒక మంచి విజయాన్ని మీరు అందరూ కూడా అందుకోవాలని, భగవంతుని మీద నమ్మకంతోటి, భగవంతుని మీద విశ్వాసంతో మన ప్రయత్నాలు సాగించి సరైన మార్గాన్ని ఎంచుకున్నట్టయితే సరైన శుభ ఫలితాలు మీరు పొందుతారని భావిస్తూ, తెలియజేస్తూ తగిన జాగ్రత్తలు కూడా తప్పకుండా తీసుకోవాలని, అన్నప్రసాద వితరణ అన్నదాన కార్యక్రమాలు కానీ, గోమాతను పూజించడం కానీ, బ్రాహ్మణత్వమును గౌరవించడం కానీ, మనకి విద్య నేర్పిన గురువును పూజించడం ద్వారా అనేక రకాల శుభ ఫలితాలు పొందే గొప్ప అవకాశం ఈ సంవత్సరం వీరందరికీ కూడా అందించాలని తెలియజేస్తూ, వాతావరణ పరంగా కానీ మనం గమనించినట్లయితే ఈ సంవత్సరం అన్ని రకాల ఆటుపోట్లు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అనేక రకాల ఒత్తిడిలకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ప్రకృతి పరంగా కూడా ప్రకృతిని రక్షించవలసిన అవసరం ఎంతైనా ఉందని ప్రతి ఒక్కరూ కూడా వీలైనంత వరకు ఒక చెట్టుని నాటి తద్వారా కాలుష్యాన్ని తగ్గించే అవకాశం తప్పకుండా మీరందరూ కూడా మీ చేతుల్లోకి భవిష్యత్తును తీసుకుంటారని భావిస్తూ, ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ, నేను చెప్పిన విధానంలో మీకు ఎవరికైనా కొంచెం బాధించినట్లయితే నన్ను క్షమించి, గురువుల ద్వారా ఒక మంచి భావంతో, ఒక మంచి ఆలోచన విధానాన్ని పెంపొందించుకొని, ఒక మంచి మార్గాన్ని మీరు ఎంచుకొని ఒక మంచి ఉన్నత స్థితికి మీరు అందరూ కూడా ఎదుగుతారని భావిస్తూ, డాక్టర్ జంధ్యాల శాస్త్రి మీకోసమే ఈ యొక్క ఛానల్ పెట్టడం జరిగింది. కాబట్టి తద్వారా మీరు ఏదైనా ఒక కామెంట్ రూపంలో తెలియజేసి మీకు ఏది కావాలో వివరంగా తెలియజేసినట్లయితే అన్ని రకాలుగా వివరాలు చెప్పడానికి నేను రెడీగా ఉన్నానని ముఖ్యంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి మార్గాన్ని ఎంచుకొని, ఒక గురువుని పూజించి, ఒక దైవాన్ని అనుగ్రహించి, ఒక ప్రకృతి మాతను కాపాడడం ద్వారా సంపూర్ణమైన శుభ ఫలితాలు మీరు పొందుతారని ఆశిస్తూ, గురుకృప మీ అందరికీ లభించాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమం ద్వారా అనేక శుభ ఫలితాలు మీరు పొందుతారని ఆశిస్తూ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ, ఈ కార్యక్రమం కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరూ వీక్షించండి, మీరు చూడండి, మీ హితులకి, మిత్రులకి, స్నేహితులు అందరికీ తెలియజేసి సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందాలని ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ రామకృష్ణ స్వామి నర్సింగోలు. ఆయుష్మాన్ భవ.